సార్లు తండ్రి ప్రభు ప్రయాణం చేస్తూ తిరిగి మళ్ళీ వస్తూ మళ్ళీ తిరిగి వెళ్తూ నాయన నీ కృప లేకుండా ఏ ఒక్క ప్రయాణం కూడా విజయవంతం సాగదు ప్రభు. తండ్రి రేపు దినమందు నాయన ప్రయాణాన్ని సఫలపరచండి, సమకూర్చండి. ఏది అవసరమో ప్రతి దాన్ని కూడా మీరు మాకు ముందుగానే ఏర్పాటు చేయండి. ఇదిగో నాయన ఈ పూర్వీకుల ప్రభు మేమందరం గృహంతో అది ప్రభు ఈ యొక్క గృహంలో ప్రభు మేమందరం కలిసి నీకు మొరపెడుతూ ఉన్నాం. ఇదిగో తండ్రి శుద్ధించడానికి ఆదరించడానికి ఈ సన్నిధిలో గడపడానికి ఇచ్చినటువంటి ఈ భాగ్యం బట్టి ఇందారా మా హృదయం వారి మనసాలని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, కార్యం చేయండి. ఈ పూర్వీకుల తండ్రి ప్రభు మీకు మహిమకరంగా మన ఆసక్తికరంగా జరిగించిన మా ప్రభు రక్షణ చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. కీర్తన పాడతాం. నువ్వు చేసిన కారణం దేని మనలే కీర్తన నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. నీ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు బలహీనులమైన నన్ను మమ్మెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన నన్ను మమ్మెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ఎంతగానో బలపరచావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం
సాక్ష్యాన్ని చెప్తాను నేను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు గతించిన కాలం అంతట్లో ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవడం. మరి కీర్తనగాడు అంటారు కదా, ఆయన చేసిన మేలులో దేనిని మర్చిపోకూడదు అని, ఆయన సన్నతించాలని, ఆయన కృపలో ముందుకు వెళ్ళాలని దేవుడు ప్రేరేపించిన ప్రకారంగా దేవుడు మరి బాబుని ఇండియా లండన్ పంపించడానికి మేమెంతో స్ట్రగుల్ అయ్యాము. అయినా కూడా దేవుడు తన యొక్క పరిచర్యను పనిని తుదముట్టించాడు. మా కోరికను మా ఆశను ఆయన నెరవేర్చాడు. ఎందుకంటే ఆ సమయానికి మా దగ్గర 5 పైసలు లేవు. ఎవరి మీదో ఆధారపడ్డాం, కానీ దేవుని మీద ఆధారపడ్డ కారణాన్ని బట్టి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఆ కార్యాన్ని జరిగించి మరి జాబుని ఆ దేశంలో చక్కటి రీతిలో మరి ఎంఎస్ పూర్తి చేయడానికి దేవుని మహాకృపను బట్టి ఆ దేశంలోనే మరి బాబు కూడా మళ్ళా జాబు మరి రావడానికి దేవుడు ఇచ్చిన కృపకై 2 చేతులు ఒకసారి అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి బాబు అయితే మళ్ళా వచ్చేయాలండి అని అడిగినప్పుడు మేము ప్రార్థన చేద్దాం, దేవుడు చిత్తం ఎలా ఉండాలంటే దేవుని మహాకృపను బట్టి మరొక 2 సంవత్సరాలు మరి దేవుని యొక్క విచిత్రమైన కృపలో మళ్ళా జాబు దొరికి ఆ 2 సంవత్సరాలు చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. 6 నెలలు జాబ్ చేసి మళ్ళీ రావడానికి మరి దేవుడు కృపను అనుగ్రహించాడు మనందరితో కలిసి. మరి దేవుడు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకూడదంట. మరి నా యొక్క కుటుంబంలో, నా యొక్క జీవితంలో అల్పులనే బలహీనులనే అయినప్పటికీ ఆయన కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన పరిచర్యలో నమ్మకంగా పరిచర్య చేయడం కారణాన్ని బట్టి దేవుడు మరి తన ఉచితమైన కృపలో మమ్మల్ని కాచి కాపాడి మరి సజీవ లెక్కల్లో ఉంచి మళ్ళా మరి నెల వీరితో బిడ్డలతో కలిసి ఆనందించడానికి దేవుడి మంచి అవకాశం ముఖ్యంగా మరి పరిచయ విషయంలో దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను కృపలో మరి జ్ఞాపకం చేసుకుని మరి ఏ సమయానికి ఏది అవసరమో, ఏ సమయానికి ఏది అక్కరో దేవుడు తీరుస్తూ ఆయన ఉచితమైన కృపలో మమ్మల్ని నడిపిస్తున్నారు. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలిగినాక నాకు ఇచ్చిన బిడ్డలో మరి సంఘ బిడ్డలు అయితే దాదాపు 60-80 మంది ఉన్నారు. వారందరినీ నా బిడ్డలను పెంచుతున్నాను. అందుకని నా బిడ్డలను దేవుడే పెంచుతున్నాడు. నా బట్టి నేను ప్రార్థన చేసి ఆయన దగ్గర రోజునప్పుడు నా బిడ్డలకు ఏ రోడ్డు లేకుండా ఆయన నా బిడ్డలను తప్పించి కాపాడు. దానికి ఏమి చేయాలి మనం తీర్చుకోలేము. ఏదైనప్పటికీ ఆయన ఉచితమైన కృపలో కాచి కాపాడినటువంటి దేవాది దేవుడి కృతజ్ఞత తెలుస్తూ ఉంటున్నా. రీతిగా ఈ నెల అంతట్లో మరి దేవుడు ఆనందించడానికి ఈ ఆనందము కుమారుడు పుట్టినప్పుడంట ఆశీర్వాదం దీవిస్తారు. ఆ దీవెన ఆశీర్వాదం క్షణం మాత్రమే పడిపోతుంది. అయితే ఆనందము సంతోషం గుర్తొస్తుందంటే పెద్దవాడై ప్రయోజకుడైనప్పుడు ఆ సంతోషం ఆనందం చూడగలుగుతాం. అటువంటి కుటుంబం దేవుడు ఇచ్చాడు. బిడ్డలకు మీరంతా కూడా ప్రార్థించేది. నేను బిడ్డల కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ కాపుదలే వారిని కాస్త కాపాడుతుంది, తీసుకెళ్తుంది. వాళ్ళ నుంచి ప్రయోజనం అవ్వాలని, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని, దేవునికి భయభక్తులు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తాను. అయినా ఉచితమైన నిబిడాలను ఈ పరీక్షలో వాడబట్టాలి అని సంపూర్ణ భయంతో ముందుకు పెట్టడానికి మీకు ఒక అనుగ్రహించని ప్రార్థన చేస్తాం. అందుచేత మా దేవుడు మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు తగినట్టుగా నా బిడ్డలు పోషిస్తూ ఉంటున్నాడు, పెంచుతూ ఉంటున్నాడు. అందును బట్టి దేవుడికి ఏమిచ్చి ఆయన రుణం తెచ్చుకోలేము కనుక ఆయన పాదాల మీద ప్రార్థన కోరుతుందా ఈ సాక్ష్యాన్ని వివరిస్తూ ఉంటున్నాడు. మరి చంద్రబాబు 10th క్లాస్ చదువుతున్నాడు, మరి పరీక్షల పాపం చదువుకుంటున్నాడు. చంద్రబాబు కొడుకు మీరు కూడా మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే సైన్యంలో బిడ్డ జీవితంలో దేవుడు మరి గతించిన 10 సంవత్సరాలు జ్ఞానమైనటువంటి కృపనిచ్చాడు.
రానున్న సంవత్సరాల్లో కూడా దేవుని యొక్క ప్రసన్నత కుమ్మరించబడాలి. మరి మీరంతా కూడా ప్రార్థించవలసిందని ఈ చరిత్రాఖ్యాన్ని దేవుడు నియమించి ఆశీర్వదించు గాక. ఆమేన్. ఆమేన్. అమ్ము పేరుతో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎందుకంటే నేను మొదటిగా నాన్నగారు దేవుడిరాజు గారి యొక్క కుటుంబాన్ని నాకు చూసుకోవాలి. మరి వారి కుటుంబానికి మాకు ఎంతో మిక్కిలి సంబంధం ఉంది. మరి అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంబంధము. మా చిన్ననాటి నుంచి కూడా మరి నాన్నగారు అన్న అమ్మ అన్న మరి చెల్లెళ్ళన్న తమ్ముళ్ళన్న మేము ఎంతగానో మరి కలిసి ఉన్నాం. ఆ కలిసి ఉండడంలో శ్రమను చూసాం, సంతోషాన్ని చూసాము, లేదు చూసాము. అన్నీ కూడా మరి రాజుపేటలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మరి దేవుడు కుటుంబాన్ని అంచెలుగా దీవించాడు. వీళ్ళందరినీ కూడా దేవుడు దీవించాడు. నిజంగా అలాంటి దీవులకరమైనటువంటి కుటుంబంలో మరి దేవుడు మరి ఎలాంటి వ్యక్తులు ఇవ్వాలో ఆయనే మరి ఆ గృహానికి మరి రెండవ అల్లుడుగా మరి రత్నం గారు రావడం అనేది చాలా దేవుని యొక్క గొప్ప. మరి ఆయన నేను ఎప్పటి నుంచో పెళ్ళైన కాడి నుంచి చూస్తున్నాను. ఆయనలో ఎప్పుడు కూడా ఏ తేడా కూడా కనిపించదు. మాట వరకు కానీ ఇతరుల విషయంలో అయినా దేని విషయంలో అయినా మాట తోరవడం కానీ ధృవీకరించడం కానీ అలాంటి పరిస్థితులు ఏమీ లేనటువంటి నిజంగా మంచి జ్ఞానం. సొలొమోను మహాజ్ఞాని అని అన్నారు కానీ సొలొమోను జీవితం చివరికి వచ్చేసరికి త్వరత్వరం ఆయన జీవితంగా మారిపోయింది. నిజంగా మరి వారు ఆ గృహానికి అల్లుడుగా అయినప్పుడు మరి సేవకులుగా అప్పుడు ఉన్నారో లేదో తెలియదు. కానీ మరి నిజంగా ఆ సేవకుల కుటుంబాన్ని వచ్చినటువంటి వారు ఆ కుటుంబాన్ని బట్టి వారు దీవించబడ్డారు. వారిని బట్టి కుటుంబం కూడా దీవించబడ్డారు. ఆ కుటుంబానికి ఎలాంటి వారు కావాలో దేవుడు ఏర్పాటు చేసి రకాలు చక్కని జ్ఞానం కలిగినటువంటి వారు. అలాగ ఇతర దేశాలు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన పని మనం చూసుకోవడం, రూపాయలు సంపాదించడం ఇదే చూస్తారు చాలా మంది. కానీ వారైతే మరి భావం కలిగి, ఎందుకంటే దేవుని పరిచర్య చేయాలి, కనీసం పుణ్యాత్ములనైనా మరి దేవుని కొరకు సిద్ధపాటు చేయాలనేటువంటి సంకల్పం కలిగి సాక్ష్యం చెప్తూ మరి అంటున్నారు కదా. మరి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆపదల్లోనూ వారి ఇబ్బందుల్లోనూ నేను నిలబడి వాళ్ళకు బిడ్డలుగా నేను వారిని పెంచుతున్నాను సంఘాన్ని. మరి అప్పుడు దేవుడి పని నేను చేస్తున్నప్పుడు నా పనిని దేవుడు నెరవేర్చాడు. చూడండి, ఎందుకంటే తల్లిదండ్రులు దగ్గర లేకపోతే పిల్లలు సరైన మార్గాల్లో పెరగరు. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నా మరి అక్కడ సంఘాన్ని కడుతున్నాడు. అక్కడ అనేక మంది ఆత్మలను కడుతున్నప్పుడు మరి దేవుడు వారి కుటుంబాన్ని ఎలా విడిచిపెడతాడు? విడిచిపెట్టాడు. మనకి ఈ దినాలలో పిల్లలు ఎలా ఉన్నారంటే మన బైబిల్లో చూసుకుంటే ఏలి పిల్లలు ఏలి సేవకుడుగా ఉన్నా కానీ మన ప్రవక్తగా ఉన్నా కానీ ఆయన పిల్లలే ఆయన మాట వినని వారుగా ఉన్నారు. కడకి దావీదు గారు పిల్లలు కూడా దావీదు మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. కానీ నిజంగా మరి రత్నం గారి యొక్క ఆ సేవే ఈ బిడ్డలను కడుగుతూ ఉంది. మరి ఎందుకంటే ఆ రోజుల్లో పిల్లలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఆ బిడ్డ మన లండన్లో వెళ్ళి అక్కడ చక్కగా చదువుకుని మంచి ప్రయోజకుడై మరి మన గ్రామం రావడం, అది తల్లిదండ్రులకి, గ్రామానికి, మరి అలాగనే ఆ అమ్మమ్మలకి అందరికీ కూడా అది మంచి గర్వకారణమైనటువంటి సంగతి. ఇంకా కుమారుడు మరి ఉన్నతమైన శిఖరాలకు దేవుడు ఎక్కించాడు. ఇక రాబోయే దినాల్లో ఈ కుటుంబాన్ని ఇంకా బహుగా దేవుడు వాడుకుంటాడు అండి. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో మరి రత్నం గారు ఎన్నాళ్ళ నుంచో అక్కడ ఆ దుబాయ్లో ఉండడం, మరి వారు చక్కగా బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడి కష్టపడి మరి చక్కగా బిడ్డలను చక్కగా చదివించాడు. ఎందుకంటే వారి ప్రార్థన ఆ బిడ్డలకు అది ఆశీర్వాదకరంగా దేవునికరంగా మార్చబడుతుంది. మరి అదే రీతిగా మరి మన బైబిల్లో చూసినటువంటి చాలా మంది ఆ తల్లిదండ్రులు ప్రార్థన చేసినటువంటి తల్లిదండ్రుల పిల్లలు మరి చెదిరిపోవారండి. ఎందుకంటే ఏలి అలాగే ఎందుకున్నారంటే ఏలి బయట చెప్పలేదని ఉంది. ఏలి పిల్లల్ని పట్టించుకోలేదు, బైబిల్లో పెంచలేదు వాళ్ళు, కనుక వాళ్ళ మార్గం తప్పి పెరిగిన వారు ఉన్నారు. కాబట్టి ఈ దినాన్న మరి ఇంకా 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 మేము దగ్గర అవడం, ఎందుకంటే మరి ప్రవీణు నమ్రత ఆ వివాహం కూడా
ఇంకా ఈ కుటుంబాన్ని ఇంకా కడుతూ మన దేవుడు ఎవరిని సమకూర్చాలో ఆయన చేస్తారు అండి. నిజంగా ఇదంతా దైవ సంకల్పమైనటువంటి చక్కని ప్రణాళిక ఇది. మనం ఎవరు అనుకున్నా జరిగేది కాదు. మరి ఆ చెల్లి తలంపులు, ఆ చెల్లి మనసులో ఆ విషయాన్ని దేవుడు ప్రేరేపించడం, ఈ మంచి కార్యం జరగడం, మరి నిజంగా దైవికంగా మరి ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఇలా కట్టబడడం అనేది దేవుని యొక్క కృప ఉంది. అలాగే ఇంకొక మాట ఏంటంటే, ఆ పాపం చేసుకోక ముందు ఆ కుమారి గారితో రత్న గారు మాట్లాడినప్పుడు ఇలా యోహాన్ అన్నయ్య వాళ్ళ కూతురు ఉందంటే ఒక చక్కని మాట ఉన్నారండి. యోహాన్ గారి కుమార్తెనైతే తప్పకుండా మనం చేసుకోమని ప్రవీణ్ని చేసేయండి పెళ్ళి అని చెప్పాను. ఎందుకంటే నేను అలాంటి వాడినో చిన్ననాటి నుంచి తెలుసు. వారు నన్ను ఆ వివాహమైన కాడి నుంచి కూడా నా పరిస్థితులన్నీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ నోటి మాట ఇదంతా కూడా ఆలోచన అంతా కూడా దైవ సంబంధమైనటువంటి రీతిలో జరగడం అనేది దేవుని యొక్క కృప. మరి ఇంకా మనం సేవలు ఇంకా ముందుకెళ్ళలేదు. తమ్ముడు కూడా మన రాజమండ్రి ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. మనమందరము దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యము కొలదిగా అనేకులను దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపాటు చేయడం అనేది మన యొక్క బాధ్యత ఉంది. అలాగే మరి దినాన్న మేము ఈ రీతిగా మరి వారి గృహాన్ని దర్శించడానికి దేవుని యొక్క మహాకృప. మరి ఇందాకే ఫోన్ చేశారు, నేను బాగా మాట చెప్పకుండా తప్పకుండా మేము వస్తామండి అని చెప్పేసాను అండి. ఎందుకంటే ఇంటి దగ్గర మా పాస్టర్ గారు వంటలు కూడా చేసేసారు. ఆయన పక్కన పెట్టండి, మనకి వెళ్ళాలి అని బయలుదేరి వచ్చాం. మరి వారు కూడా మమ్మల్ని ప్రేమతో పిలిచినందుకు రత్నం గారికి అలాగే చెల్లి గారికి అందరూ కూడా మరి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రీతిగా మరి అనేక మార్లు మనం కలిసి దేవుడు ఆనందించేటువంటి కృప, అలాంటి మంచి రోజులు ఇంకా మన జీవితంలో అనేక మంది రావాలని, మన బిడ్డల భవిష్యత్తు బాగోవాలని మరి మనందరం కలిసి దేవుడిని ప్రార్థన చేస్తూ దేవుడి కొద్ది మాటలకు దీవించుకుంటారు. ఆంటీ మొదలుగా చేస్తాడు, రెండవదిగా పురుషార్థిగా చేస్తాడు, మూడవదిగా మాస్టర్గా జిలాబీగా జిలాబీ కొత్తగా